చూద్దాం అసలు ఈ విలీన ప్రక్రియ నిజంగా జరుగుతుందా జరగదా అనేటువంటిది కూడా. కేటీఆర్ పై కేసు నమోదు. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర పైన మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. అనుమతి లేకుండా డ్రోన్తో వీడియో షూటింగ్. మేడిగడ్డ బ్యారేజీ విజువల్స్ పై ఏఈ ఫిర్యాదు. ఇక్కడ చిన్నగా చేసిరు, చాలా చిన్నగా చేసిరు, చాలా పెద్దగా చేయాలి. అప్పుడు రేవంత్ రెడ్డి ఈయన ఫామ్ హౌస్ మీద, ఈ న్యూస్ ఆ న్యూస్ వేరనుకోండి, ఈయన ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినందుకు తీసుకుపోయి 111 అంత పెద్ద ఫామ్ హౌస్ ఎట్లా కట్టినవరా భయ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేసినందుకు ఈయన మీద కేసు పెట్టిరు. ఎవరు? ఈయన పోయి రేవంత్ మీద కేసు పెట్టిండు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినందుకు. మరి ఈయన అంత పెద్ద కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద పెడితే పర్మిషన్ తీసుకోకుండా డ్రోన్ ఎగిరేస్తే కేసు పెట్టరా అంటే ఎందుకు పెడతారు, పెట్టిరు. అదే జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్కు కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్ల పైన కూడా భారతీయ నాగరిక సురక్ష సంహితలోని 223B సెక్షన్ 3(5) సెక్షన్ల కింద గత నెల 28న ఎఫ్ఐఆర్ నమోదైంది. మేడిగడ్డ బ్యారేజీని గత నెల 26న సందర్శించిన సందర్భంగా కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ లీడర్లు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా డ్రోన్ వినియోగించారని, వీడియోలు ఫోటోలు చిత్రీకరించారని పేర్కొన్న అంబట్పల్లి అసిస్టెంట్ ఇంజనీర్ కాళేశ్వరం ప్రాజెక్టు స్థానిక మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వీడియో చిత్రీకరణ కారణంగా మేడిగడ్డ బ్యారేజీ ముప్పు పొంచి ఉన్నదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రోన్ వాడిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఈ ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అసిస్టెంట్ ఇంజనీర్ షేక్ వలీ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ BNSలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాళ్ళకి కోర్టు కూడా పంపారు. డ్రోన్లు పెళ్లిళ్ళల్లో ఎగిరేయాలంటేనే, ఖాళీ ఫంక్షన్ హాల్లో ఏడైతే పెళ్లి జరుగుతుందో ఆడ ఎగిరేయాలంటేనే పర్మిషన్లు తీసుకుంటున్నటువంటి రోజులు ఇవి. మరి అట్లాంటిది ఆడిపోయి ఆయన డ్రోన్ ఎగిరేసిండో, అందుకే కేసు పెట్టిరట. ఇక్కడ మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. యాక్చువల్గా ఆయన తెలంగాణ సమాజానికి కాళేశ్వరం మేడిగడ్డకి ఏం కాలేదని చెప్పి చూపెట్టుకునేటువంటి ఏదో దొంగ ప్రయత్నం ఆయన చేసిండు. ఆ ప్రయత్నాన్ని కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా భగ్నం చేస్తే ఎట్లా పోయి నాకు అర్థం కాదు. మీరు కొట్టుకోర్రి, మాకు జర ఎంటర్టైన్మెంట్ మంచిగా ఇవ్వరి. మరి ఈ చిన్న కేసులు కాదు, ఏదైనా పెడితే పెద్ద కేసు ఇంట్రెస్టింగ్ అనిపించాలి మాకు కూడా. న్యూస్ చదవడానికి, నాకు న్యూస్ చూసేటువంటి నా వ్యూవర్స్కి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించాలి. డ్రోన్ ఎగిరేసిండని కేసు ఇది ఎట్లున్నది తెలుసా? ఆనాడు 111 ఉన్నటువంటి ఈయన ఫామ్ హౌస్లో డ్రోన్ ఎగిరేసిన ఫామ్ హౌస్ మీద అసలు ఫామ్ హౌస్ కట్టిండి ఈయన అని చెప్పి చూపెట్టడానికి రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేస్తే తీసుకొని లోపలేసిర్రు. ఇది చాలా చిన్న కేసు. 223B(5) సెక్షన్ 3(5) చాలా చిన్న కేసులు ఇవి. ఈయన అరెస్ట్ కూడా చేయరు తెలుసా. వచ్చి 1000 రూపాయలు 200 రూపాయల ఫైన్ కడితే వదిలేస్తారు. మళ్ళీ 200 మ్యాక్సిమం ఫైన్ అనుకో, 200 లేదంటే 2000 ఉంటుంది. అంతకంటే పెద్ద ఫైన్ కూడా కాదు. అరే చేస్తే రివెంజ్ ఆనాడు రేవంత్ రెడ్డి నీ మీద కేటీఆర్ చేసినట్టు రేంజ్లో చెయ్యి. ఈ చిల్లర కేసులు ఏంది పోయి నాకు అర్థం కాదు. చాలా పెద్ద ఎత్తున చేయాలి మీరు చేస్తే, సాతనైతే. అది ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి ఏదైనా మంచి చేసేలాగా ఉండాలి.